హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. నందమూరి బాలకృష్ణ 100వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చారిత్రాత్మక సినిమాపై టాలీవుడ్ వర్గాలు చాలా పాజిటివ్గా ఉన్నారు. అమరావతిని పాలించిన శాతకర్ణి జీవితగాథ ఆధారంగా తీస్తున్న చిత్రంలో బాలయ్య గెటప్ అదిరిపోయేలా ఉంటుందని ఫస్ట్ లుక్ పోస్టర్తోనే తేలిపోయింది. భారీ తారాగణంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ తాజా వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ హల్చల్ చేస్తోంది. బాలయ్య సినిమాలో ఓ హాలీవుడ్ హీరో కూడా నటించనున్నట్టు సమాచారం. హాలీవుడ్లో ట్రాయ్, మ్యాడ్ మ్యాక్స్ వంటి భారీ సినిమాల్లో నటించిన నాథన్ జోన్స్కు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో నటింపజేయాలని దర్శకుడు క్రిష్ అనుకున్నాడట. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో శాతకర్ణి ఓ గ్రీకు రాజుతో యుద్ధం చేసే సీన్ ఉంటుందట సినిమాలో. అందుకోసమే హాలీవుడ్ నటుడు నాథన్ జోన్స్ను ఈ పాత్ర కోసం సంప్రదించారట దర్శకుడు క్రిష్. ఇప్పటికే తనకు ఇండియన్ సినిమాల్లో అవకాశాలు వస్తున్న నేపథ్యంలో బాలయ్యతో ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నాడట ఈ హాలీవుడ్ నటుడు. బాలీవుడ్లో సైతం ఏ ఫ్లయింగ్ జెట్ అనే సినిమాలో నటిస్తున్న ఈ కండల వీరుడు బాలయ్యతో ఢీకొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే గనక నిజమైతే ఈ సినిమాపై ఇంకా అంచనాలు భారీగా పెరిగిపోతాయి. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.